హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూట్ పై రిహానలి. ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా చేద్దామో తెలుసుకుందాము. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్గా అంటే చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇందులోకి టమోటా అండ్ 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ప్లేట్ వేసేసుకొని ఒక 2 to 3 minutes మగ్గనివ్వాలి బాగా. ఆ తర్వాత ధనియాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క కొంచెం వేసి బాగా ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. సేమ్ 2 minutes అయిన తర్వాత మరి అందులోకి వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక 5 minutes సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత పక్కన మనం ఏం చేస్తామంటే చికెన్ బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకోకుండా ఓన్లీ ఆయిల్తోనే బాగా మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని సిమ్లో పెట్టేసి ఒక 5 minutes అలా ఉంచేస్తాను. మనం ఫస్ట్ చేసుకున్నాం కదా, అదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని పెరుగు వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో వేసుకొని కొంచెం కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం పక్కన చికెన్ ఉంది కదా, మనం వాటర్ వేయకపోయినా చికెన్లో వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో వాటర్ ఏం వేయలేదు. ఆ మసాలాలోకి చికెన్ అంతా వేసేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 15 minutes బాగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి. ఇలా ఉడికిన తర్వాత పైన కొత్తిమీరతో గార్లిక్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.